హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఏం వినపడుతుంది మీకు? నా గొంతు వినపడుతుందా? పిట్టల కిలకిలలు వినిపిస్తున్నాయా? చూడండి, బాగుంది కదా క్లైమేట్. వారం రోజుల నుంచి ఇంతేనండి. వండటం, మంచిగా వేడివేడిగా తినటం, ఏదైనా పని ఉంటే చూసుకోవటం, ఆరామ్సే ఉండటం. మనిషికి ఏమంటారు, రిలాక్స్ అవడానికి 2 జోన్స్ ఉంటాయండి. ఒకటి ప్రకృతి, ఇంకొకటి కుటుంబం, ఫ్యామిలీ. చాలు, ఈ 2 ఉంటే, ఈ 2 కోఆపరేట్ చేస్తే ఎన్ని పనులైనా ఎంతైనా అవలీలగా చేసేయచ్చు. అరే కోతి వచ్చిందో వచ్చి అని షూట్ చేస్తా నేను. వెళ్ళిపోయింది. బయట ఉంటే ఇలాంటి అద్భుతాలు చాలా కనిపిస్తుంటాయి మనకి. అందుకనే డోంట్ ఎవర్ మిస్. ప్రకృతి ఇట్లా ఉన్నప్పుడు కిటికీలన్నీ ఓపెన్ చేయండి, మంచిగా బయటకు వచ్చి కూర్చోండి. వాన కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తాం. సరే, నా సోది పక్కకు పెట్టేద్దాము. ఇవాళ ఒక అద్భుతమైన రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే సోయా చంక్స్ విత్ ఆలుగడ్డ. అసలు ఈ కుర్మా ఉంటుందండి. మటన్ చికెన్ ఎందుకురా బాబు, అవసరం లేదనుకుంటారు. రోజు ఏం తింటామండి ఆ బ్రాయిలర్ చికెన్? అస్సలు వద్దు. చక్కగా ఇట్లా వెజిటేరియన్ మసాలాతోని, ఘాటుతోని, స్పైసీగా చేసుకొని తినండి. ఎంత బాగుంటుంది చూడండి. అది బాగుంటుందని ఉడికే నీళ్ళ సాక్షిగా చెప్తున్నా నేను. 100% ట్రై చేయొచ్చు మీరు. ఈ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు. సో నీళ్ళు ఇట్లా ఉడుకుతుంటే కనుక మన సోయా చంక్స్ ఎక్కడ థాయిలాండ్ నుంచి ఏం తెచ్చినారా అంటే ఈ కొబ్బరి చిప్పలు తెచ్చుకున్నాను నేను. ఏదో సామెత చెప్పినట్టు. సో ఒక 50 grams ఆఫ్ సోయా చంక్స్ వేస్తున్నాను. చాలు, 4 మనుషులకి ఈజీగా వచ్చేస్తుందండి. సోయా చంక్స్ వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. మన ఇండస్ వ్యాలీ ట్రైప్లైలో. ఎందుకు ఇండస్ వ్యాలీ అంటున్నానంటే మీకు ఆల్రెడీ తెలుసు. దాదాపు 1 year నుంచి చెప్తున్నాను నేను. ఎంత నమ్మకం ఉంటే ఒక ప్రోడక్ట్ మీద ఇన్ని వేల మంది కొంటుంటే కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆరోగ్యానికి అందరం దగ్గరగా ఉండాలి, దూరం వెళ్ళటానికి అవకాశమే లేదు. ఆ దగ్గరగా ఉండే వాటిని మనకి దగ్గరగా ఉంచుకోవటంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదు. సీరియస్లీ. ఇందులో లోపలేమో ట్రైప్లై అంటారండి దీన్ని. స్టీలు మనకి ఒక పట్టాన ఏమంటారు, అదవ్వదు, మాడదు అడుగున. జనరల్గా స్టీల్ పాత్రల్లో వంట చేయాలంటే కొంచెం టెన్షన్ పడతాం, జస్ట్ బికాస్ మాడిపోతుందేమో అని. ఇది ట్రైప్లై. బయట 420, లోపల 420 అండి. 420 కాదు. బయట ఒక లేయర్ ఉంటుంది, లోపల ఒక లేయర్ ఉంటుంది, మధ్యలో హిండాలయం ఉంటుంది. సో ట్రైప్లై స్టీల్ కాబట్టి మీకు ఎట్లాంటి టోకా ఉండదు. అద్భుతమైన పనితనాన్ని మీరు చూస్తారు ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్తో. నేను అనుకున్నాను ఫస్ట్ దీంట్లో చేద్దామా అని. ఇది కూడా ఇండస్ వ్యాలీదే. మీకు తెలుసు, ఒకసారి మన ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అన్నీ నా దగ్గర ఎన్ని ఉన్నాయో ఒక ఎగ్జిబిషన్ పెట్టిన. దాంతో ఒక షాప్ కూడా పెట్టచ్చు. అన్ని కొంటాను, మా పిల్లలకి అవే, మాకు అవే, అందరికీ, మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇవే. ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా పెళ్ళిళ్ళలో నేను ఇవి తీసుకెళ్ళి ఇస్తున్నా. ఇది కూడా అంతే. కాస్ట్ ఐరన్లో అద్భుతమైన ఏమంటారు, బయట 14 దొరుకుతాయి, కానీ నమ్మకమైన ప్రోడక్ట్ మాత్రం ఒకటే దొరుకుతుంది నా దృష్టిలో. అది ఇదే అనిపిస్తుంది. 100% ఇవి వాడేస్తున్నా. ఇందులో వండుదాం అనుకున్నాను. మళ్ళీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, హడావుడిగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. మన ఇండస్ వ్యాలీ కుక్కర్లు ఉండనే ఉన్నాయి కదా, దాంట్లోనే వండుదాంలే అని ఫిక్స్ అయినా. అండ్ ఎప్పుడైనా మీరు ఇండస్ వ్యాలీ కొంటే మాత్రం సైలాస్ కిచెన్ అని కానీ సైలాస్ 12 ఈ రెండిట్లో ఒకటి ఉంటుందని ఎప్పుడు మర్చిపోతాను నేను. వాళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడు భూమి పుట్టినప్పుడు ఇచ్చారు నాకు ఆ కూపాను. దాన్ని మాత్రం వాడి రోజుకి ఎంత మంది కొంటున్నారంటే దాని మీద ఎక్స్ట్రా 12% ఆఫర్ ఉంటుంది. సైలాస్ 12 ఆర్ సైలాస్ కిచెన్. ఇండస్ వ్యాలీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆఫర్లు పెడుతుంటారు. దానికి బదులుగా కాదు, దానికి తర్వాత అది ఇచ్చి దాని మీద మళ్ళీ మన కూపన్ కోడ్తో కూడా ఆఫర్ ఇస్తారు. అది లైఫ్ లాంగ్. మన సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి ఇచ్చిన గౌరవం అది. నేను అడుక్కున్నా. బాబా అవునండి. కొంచెం మా ప్రేక్షకులకి ఏమి ఇస్తారు చూడండి అంటే, ఆఫర్లు ఆల్రెడీ ఉంటాయంటే అందరికీ ఉంటాయి కదా. వాట్ ఈస్ ఫర్ సైలాస్ కిచెన్ అంటే మీ సైలాస్ 12లో సైలాస్ కిచెన్ నేను కనుక్కొని డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. అది కొట్టండి. 100% మీకు, 100 కాదు 12% మీకు ఆఫర్ వస్తుంది ఎక్స్ట్రాగా. సో ఇది ఒక 4-5 నిమిషాలు ఉడకాలండి. తొందరగా ఉడకనియండి. ఊకే సైలా మాట్లాడుతూనే ఉంటుంది. ఉడికిపోయింది, కట్టను, కుక్కర్ పెట్టేస్తాం. సో దీన్ని ఏం చేస్తారంటే వాచి గట్టిగా పిండి తీసుకొద్దాం. స్టవ్ ఆఫ్ చేయకుండా గిన్నెలు పెట్టేసుకోవటం మన ఆడవాళ్ళకి అలవాటు. సేమ్ ఇండస్ వ్యాలీ ప్రెషర్ కుక్కర్. ఇంటి నిండా ఇవే. చాలా కర్రీస్ దీంట్లో వండుతానండి. ఇప్పుడు కడుక్కొని తీసుకొచ్చినాం. రాత్రి చికెన్ వండినాము, మళ్ళీ కడిగి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇట్లా వెడల్పుగా నీట్గా అనిపిస్తారు నాకు. దీంట్లో 3 లీటర్స్, 5 లీటర్స్ అట్లా డిఫరెంట్ ఉన్నాయి. మనకు కావాల్సింది చూసి కొనుక్కోవచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ ఇట్లా అయిపోతుంది. ఎలా? ఇలా ఒకసారి అందరు ఇలా అనండి.
ఇలా అంటం వల్ల రెండు అద్భుతాలు జరుగుతాయండి. మన మైండ్ని ఏదైతే యాక్టివేట్ చేస్తుందో అది ఇక్కడ ఉంటుందంట, ఈ రెండు ముద్రలో ఉంటుందంట. అది తీసుకెళ్ళి ఇక్కడ మనం బొటన్ వేల్ దగ్గర కొడితే చప్పుడు ఇక్కడ కాదు ఇక్కడ వస్తుంది. సో అప్పుడు మనం యాక్టివేట్ అవుతాం. కావాలంటే ఎప్పుడైనా మీకు డల్గా అనిపించినప్పుడు ఇట్లా ఇట్లా అనుకొని చూడండి. చాలా మంచిగా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. చిటికలో పని అయిపోద్దని ఊరికనే అంటారా? బుర్ర పని చేస్తేనే చిటికలో పని అవుతాయి. సో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలు. ప్రెషర్ కుక్కర్ కాబట్టి 1.5 కూడా చాలు. ఎక్కువ వేస్తే మీరు నన్ను ఊరుకోరు. చాలా కానీ ఆరోగ్యం ఏమైపోతుంది. చాలా థ్యాంక్స్ అండి మీ కన్సర్న్కి. ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ అడ్మైర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ మీ. అంత బాగుంది కదా క్లైమేట్ చుట్టూతా. ఇక్కడైతే ఎన్ని పిట్టలండి రోజు వస్తాయి. మీకు అది చూపిస్తాయి ఇప్పుడు ఇందులో. సో నేను ఫస్ట్ జస్ట్ కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1/4 టీ స్పూన్ అంతే పోపేసేస్తున్నాను. ఉల్లిపాయలు 2 రకాలు, ఒకటి పెద్ద ఉల్లిపాయ, ఒకటి చిన్న ఉల్లిపాయ. చిన్న ఉల్లిపాయని షలాడ్స్ అందరూ వాటితో కూర వండితే చాలా బాగుండును. దయచేసి మీరు ఉల్లిగడ్డలు తెచ్చుకునేటప్పుడు వాటితో పాటు ఒక 1.5 kg ఇవి కూడా తీసుకురండి, షలాడ్స్ కూడా తీసుకురండి. ఎక్స్ట్రా రుచి రాకపోతే నన్ను అసలు ఏమంటారు నిలబెట్టి అడగండి ఎందుకు రాలేదు అని. చాలా టేస్ట్ ఉంటుంది. కర్ణాటకలో కాదు కేరళ వెళ్ళినప్పుడు చూసినప్పుడు బాగా అనుకున్నాను. గ్రేట్ షెఫ్స్ అందరూ నేను జనరల్గా వాచ్ చేస్తుంటాను కదా, షలాడ్స్ యూస్ చేస్తారు ఘాటు కోసం. చాలా బాగుంటుంది. పిట్టలు హాయ్ మాకెప్పుడు పెడతావు అని అడిగిపోతున్నా. సో జస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చాలు. ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది, ఎక్కువ టేస్ట్ వస్తుంది. అదంతా మెత్తండి. ఇదిగోండి షలాడ్స్ ఒక గుప్పెడు కొంచెం వేగనివ్వండి. ఫ్రిడ్జ్లో ఇలాగే పెడతాను, నేను ఇలాగే తీస్తాను. ఇది చూసారా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇట్లా ఉంటే ఏంటంటే హ్యాండీగా ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. కొత్తిమీర ఒక డబ్బాలోంచి, అది ఇంకో కవర్లోంచి, ఇది ఎట్లా కాదు. మనం ఆర్గనైజ్ చేసుకుంటే మన మైండ్ కూడా ఆర్గనైజ్ అవుతుందండి. మనం ఎవ్రీడే చేసే పనులు ఉంటాయి కదా, దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేయడం అలవాటు చేసుకున్నామంటే ఎంత ఫ్రెష్ ఉంటుందో మైండ్, మాటల్లో చెప్పలేము. పచ్చిమిరపకాయలు ఒక 2 వేసేస్తున్నాను. ఇప్పుడే మా ప్రమీల పచ్చిమిరపకాయలు అయిపోయినాయి అని చెప్తుంది, అందుకే 2 వేసాలి, లేకపోతే 4 వేసేదాన్ని. అదే మన లేడీస్లో ఉన్న గొప్పతనం, అడ్జస్ట్ చేసేస్తాం ఏదైనా. మళ్ళీ టేస్ట్ పోతే ఇంట్లో ఎవరు ఊరుకోరు. జెంట్స్ యుద్ధానికి రాకండి నా మీద. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసాను నిండుగా. 1 టీ స్పూన్ అని చెప్పారు, స్పూన్తో 2 సార్లు వేశారు. కొన్ని నమ్మేయాలి డోడ్. కట్టౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డోడ్. సీరియస్లీ చెప్పాను కదా. ఇంకోండి మంచిగా పిండబడి చక్కగా మన సోయా చంక్స్ రెడీగా ఉన్నాయి. ముద్దు గుమ్మల్లాగా అంత ముద్దుగా ఉన్నాయి మెత్తగా. అసలు ఇదండి మన మసాలా దట్టించి వండితే కనుక, ఇది మటన్ అని చెప్తే పిల్లలు కాదు యంగ్స్టర్స్ కూడా నమ్మేస్తారు. ఎందుకంటే నాకు 25 ఏళ్ళు వచ్చేదాకా మటన్కి, చికెన్కి, దీనికి తేడా తెలిసేదే కాదు. ఇది మటన్ అని ఎలా తెలుస్తుంది అనుకునేదాన్ని అప్పట్లో. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు మీరు వంట చేయాల్సి వస్తే కనుక ఇదిగోండి ఇట్లాంటి 2 డబ్బాలు తీసుకెళ్తే మొత్తం పని అయిపోతుంది. సో ఒక 1/2 టీ స్పూన్ మన సైలాస్ కిచెన్ టర్మరిక్ పౌడర్ వేసాను. చాలామంది స్వచ్ఛత కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం మాత్రమే నేను స్టార్ట్ చేసా ఇది, విత్ ఎ వెరీ డౌన్ టు ఎర్త్ ప్రైజెస్. అంటే నాకు పడ్డట్టు సర్వీస్ ఛార్జ్ కూడా అంత తక్కువ ధరకి ఇచ్చేస్తున్నాను, జస్ట్ బికాస్ మీ వంటింట్లో నేను ఉండాలి అని. ఉప్పు వేస్తున్నాను, పింక్ సాల్ట్. ఉప్పు మాత్రం అసలు అమ్మలేమండి. ఉప్పు 40 రూపాయలు కిలో అయితే ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ 80 రూపాయలు అవుతుంది. అందుకని ఉప్పు పట్టట్లేను. ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు వేసేసాను. ఇది చూడండి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది కదా ఇక్కడ. ఇగోండి ఏదో సామెత అంటారు కదా, అమ్మైనా అలగక మానదు అని. స్టీల్ అన్నాక ఇగోండి ఇట్లా అడుగు ఇట్లా లైట్గా పట్టక మానదు. దాన్ని చూసి మీరు కంగారు పడకండి కొంచెం కూడా. అమ్మకి అలకకి ఎంత అవినాభావ సంబంధం ఉందో, స్టీల్కి అది కొంచెమైనా అడుగు పట్టడానికి అంత అవినాభావ సంబంధం ఉంది. చిన్న టెక్నిక్ అండి. ఒక 1 టీ స్పూన్ వాటర్ వేస్తే ఇది మొత్తం ఇట్లా ఊడొచ్చేస్తుంది. లేదు వాటర్ తడి ఉన్న ఏం వచ్చినా కానీ వచ్చేస్తుంది. టమాటాలు వేస్తున్నాను. టమాటాల్లో తడి ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి ఇట్లా వేయగానే అది ఊడొస్తూనే ఉంటుంది. కెన్ యూ సీ? ఇదిగోండి ఏది ఇప్పుడు మనం చాలాసార్లు ఏంటంటే అనవసరంగా ఒక మాట అనేస్తాం మనుషుల్ని ఎవరినైనా కానీ, సేమ్ దీనిలాగానే. ఆ తర్వాత మనం వెనక్కి తీసుకుందామంటే మాట రాదు. కూర ఒకటిగా ఇంకోటి వండుకోవచ్చు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని అక్కడ మన నోరు కంట్రోల్ చేసుకుంటే ఇదిగోండి ఇప్పుడు లేనే లేదు. స్టీల్ అంతే.
సో ఇప్పుడు నేను ఓన్లీ 2 ఆలుగడ్డ తీసుకున్నాను. మనం అనుకుంటాం ఏంటంటే 2 ఆలుగడ్డ అర్ధపావు, కానీ అర్ధపావు టమాటాలు, అర్ధపావు ఆలుగడ్డ, అది ఉల్లిగడ్డ ఎన్ని కలిపితే 1 కిలో కూర అవుతుంది. ఆలుగడ్డ ఈ సైజ్ కట్ చేసుకుంటే మనకి ముక్క పంట కింద తగిలినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి కలిపేస్తున్నాం. వెనకాల పిట్టల్ని చూస్తున్నారా? నేను రోజు ఇది బాగా ఎంజాయ్ చేస్తాను. వారానికి ఒక్క రోజు కూడా షూట్ చేస్తానో చేయను అండి. నేను అన్ని రెసిపీస్ ఉంటే అందరూ అనుకుంటారు, ఓ నేను రోజు తెగ షూట్ చేస్తాను తెగ. మిగతా 4 రోజులు ఈ ప్రకృతి, ఇంట్లో వేరే పనులు, ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, మీకు తెలుసు, ఫ్యామిలీ, వీటన్నిటితో నేను మంచిగా ఆఫీస్లో పనులు కూడా ఎంజాయ్ చేస్తాను. ఒక 1 or 2 days మాత్రం షూట్ చేస్తాను అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పని అనేది పనిలా కాకుండా చేసుకోవటానికి మనం రోజు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లైన్ మేనర్లో ఉంటే కనుక చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. నేను సోయా చంక్స్ కూడా వేసేస్తున్నాను, మనం తీసి పెట్టుకున్న సోయా చంక్స్. ఇది తినడానికి మన ఇంటికి 2 గెస్ట్లు కూడా వచ్చారు పొద్దున్నే. నిజంగా నాన్ వెజ్ పెడితే ఏమొస్తుందండి, వాళ్ళు వండుకునేది మనం ఇలా స్పెషల్ వెరైటీ పెట్టామనుకోండి ఎంత బాగుంటుంది. వాళ్ళని నేను చూపించలేను, బికాస్ దే ఆర్ నాట్ రెడీ. డ్రెస్అప్ అయి రాలే, నీట్గా డ్రెస్అప్ అయి రాలే, మన ఇంటికే కదా అని క్యాజువల్గా వచ్చేసారు. సో నెక్స్ట్ ఇయర్ని వేసేద్దాం. ఇంకా టైం ఈజ్ రన్నింగ్. మనం ఏం మాట్లాడకపోయినా టైం పోతూనే ఉంటుంది. ఇదిగోండి మన సైలాస్ కిచెన్ డైలీ 365 కారం. ఇది అంటే ప్రీమియంలో కొంచెం కాస్ట్లీ అంటున్నారని చెప్పి కొంచెం తక్కువ చేసి మనందరి కోసం ఇది, నేను కూడా ఇదే వాడతా. ప్రీమియం అప్పుడప్పుడు ప్రీమియం ఏమంటారు, నాన్ వెజ్, పికిల్స్, స్పెషల్ అట్లా ప్రీమియం వాడుకుందాం. ఇది డైలీ 365 ఎవ్రీడే వాడచ్చు. అది ఒక 2 teaspoons వేసాను. అన్నీ పడినట్టేనా? మీరే చెప్పాలి, నేను వింటాను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి అన్నీ వేసినాం. ఇంకేమేద్దాం? జస్ట్ 1 teaspoon గరం మసాలా, ఒక్కటి చాలు, ఎక్కువ వేయకండి. అది నిండుగా లేదమ్మా, అందుకే 2 సార్లు వేసిన, 3 సార్లు కూడా వేస్తాను. ఏంటి శైలజ గారు మెంతి కూర వేయలేదు అంటున్నారా? నేను అన్నిట్లో నిజానికి ఇగురు కర్రీస్లో మెంతి కూర బాగుంటుంది, మెంతి పొడి కూడా బాగుంటుంది. కొద్దిగానండి వాటర్ వేసినామా లేదా, ఒక 1/2 cup అంతే. ఎందుకంటే మరీ లూజ్గా బాగోదు, దగ్గరగానే బాగుంటుంది. టమాటాలో వాటర్ ఉంది, ఆనియన్లో వాటర్ని మనం పీల్ చేసాం, ఎవాపరేట్ చేసేసినాం. అందుకని ఇది ఆనియన్ వాటర్ అంతే. ఒక 75 ml వాటర్ తీసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఒక్క విజిల్, నాట్ మచ్. చాలామంది నిన్న మా పాప అంటుంటే నాకు అనిపించింది, ఇది ప్రెషర్ కుక్కర్ విజిల్ తీయకుండా మూత పట్టదు. ఇప్పుడు పడుతుంది. మూత తీసి ఇట్స్ టిప్ 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 టిప్. ప్రెషర్ కుక్కర్ పెట్టేటప్పుడు విజిల్ పెట్టకండి. మూత పెట్టేటప్పుడు విజిల్ తీసి ప్రెషర్ కుక్కర్ని కొంచెం ఇట్లా అని పెడితే మూత తొందరగా పడుతుంది, విజిల్ కూడా పడుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్. హై ఫ్లేమ్ అంటలేను, మీరు అండర్లైన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. హై ఫ్లేమ్ అంటే తొందరగా వచ్చేస్తుంది, ఉడకదు లోపలిది. ఒకటే విజిల్ అన్నామంటే ఆలుగడ్డ ఉడకాలి మనకి. సో 1 విజిల్ ఈజ్ ఎనఫ్ విత్ మీడియం ఫ్లేమ్. చలో 1 విజిల్ తర్వాత కలుద్దాం. మన విజిల్ వచ్చేసిందండో. చూడండి, నీళ్ళు తక్కువ పోయటం వల్ల ఎంత గ్రేవీగా వచ్చిందో. అయిపోయింది కర్రీ. ఒక్కసారి ఉప్పు చూడండి. లాస్ట్కి మన ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం తరుగు, వెరీ లిటిల్. అండ్ మన బాక్స్లో మన కొత్తిమీర. చలో అయిపోయింది. మళ్ళీ స్టవ్ అంటే ఎక్కర్లేదు, నీళ్ళు దగ్గరికి చేయక్కర్లేదు. స్టార్టింగే జాగ్రత్తగా ఉంటే ఇలా అద్భుతమైన కర్రీ రెడీ అవుతుంది మనకి. సూపర్ కదా. ఒక్కసారి ఉప్పు చూద్దామా? అమ్మ చూసినట్టు చూశాను, ప్లీజ్ చేయగడుకుంటాను, నన్నేమనకండి. మనుషులంట ఏదన్నా మాట వస్తుంది అనుకున్నప్పుడు ముందే డిఫెన్స్లోకి వెళ్ళిపోతారంట, అఫెన్స్ స్టార్ట్ చేస్తారంట. ఇదే పద్ధతి. కాబట్టి అద్దరిపోయిందండి. మనకు బాగా తెలిసిన వాళ్ళకి ఒకరికి కర్రీ పార్సల్ చేస్తున్నాం. అండ్ నేను టేస్ట్ చేస్తా. అతిథి దేవోభవ అంటారు కదా, ఉప్పు చూశాను కదా, సో బాగుందని అర్థమైంది. సో ఈ కర్రీ అండ్ కొద్దిగా అన్నం. చలో, ఎదురు చూసిన తరుణం ఆసన్నమైంది. నేను తినకపోతే మీకు మనశ్శాంతి ఉండదు కదా, మీకోసం నేను తింటున్నానే, నమ్మేయండి. నిజంగానేనండి, నాకు ఇప్పుడు ఆకలి లేదు. తిని చూపిస్తే మీరు వెంటనే వండుకొని తింటారు కదా అని చిన్న ఆశ అంతే. చాలా బాగుంటుందండి కర్రీ. ఈ వానల్లో ముఖ్యంగా నైట్ టైం డిన్నర్స్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లల బాక్సుల్లో కూడా బాగుంటుంది. కాలుతుంది.
చాలా 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 టేస్టీగా ఉంది. ఏది కూడా నేను మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. చూసారా, ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ ఏది యాడ్ చేయాల. వెరీ ఎక్సలెంట్. సోయా చంక్స్ ఇమీడియట్గా తినడానికి మెత్తగా అయినట్టు అనిపిస్తాయి మీకు, కానీ ఆ టేస్ట్ చూడండి ఒక్కసారి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సోయా చంక్స్ని 2-3 నిమిషాలు మాత్రమే ఉడకబెట్టండి. మంచిగా ఒకసారి చన్నీళ్ళలో వేసి పిసికేస్తే మనకి అది పేస్ట్ కాకుండా ఇట్లాగా ముక్కలాగా ఉంటుంది. టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2, ఎట్టి పరిస్థితుల్లో 2 విజిల్స్ రానివ్వకండి. ఆలుగడ్డ పర్ఫెక్ట్ ఉడికిపోతుందండి ఒక్క విజిల్కే. చాలామంది 2, 3 అని చెప్తుంటే నాకు ఏడుపొస్తుంటుంది, సీరియస్గా ఏడిపోతుంది నాకు. అబ్బా ఎందుకు ఇట్లా మిస్గైడ్ చేస్తున్నారు అని. ఒక్క విజిల్కి ఉడికిపోతుంది ఆలు. అనవసరంగా ఎక్కువ ఉడికినా కూడా వేస్ట్. అందుకనే పూర్వకాలం వాళ్ళు ప్రెషర్ కుక్కర్లు వాడేవాళ్ళు కాదు, మామూలువే వాడేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా మార్చి మన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఫాస్ట్గా పరిగెత్తాలి కాబట్టి ప్రెషర్ కుక్కర్. లేకపోతే ఇప్పటికీ నేను మటన్ కర్రీ మీకు చూపించినప్పుడు తప్పితే పొయ్యి మీదే వండుతాను, ప్రెషర్ కుక్కర్ యూస్ చేయను, సరేనా. అండ్ టిప్ నెంబర్ 3 ఏంటంటే లాస్ట్లో ఆ కొత్తిమీర అల్లం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉండేటట్టు చూసుకోండి చాలు. ఎవ్రీథింగ్ ఆయిల్ కానీ ఏది లేదు చూడండి. గ్రేవీ సరిపడా ఉంది. ఎక్కువ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ నీళ్లు పోద్దాం అనుకుంటే మీరు ఉల్లిగడ్డ దగ్గర నుంచి అన్నీ ఎక్కువ మార్చుకుంటూ రావాలి, లేకపోతే ఈ కన్సిస్టెన్సీ రాదు. సో ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ కర్రీ వెంటనే చేస్తారని చేయాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శైలక్క.